వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా ఎదచప్పుడు చేసే శృతి నీవే పార్ట్ 4. మీరు చూసి వెళ్ళిపోతున్నారు. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. ఇక లోపలికి వెళ్దాం. అక్కడ ఉన్న తోటి లెక్చరర్లు పావని గారి ముఖం వైపు చూసి, ఏమైందండి పావని గారు, ఎందుకలా ఉన్నారు అని అడిగారు. నా కూతురు ఈరోజు నా మీద అలిగింది అంటుంది. దాంతో అక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళు, ఇందులో కొత్తేముందండి, మీ అమ్మాయి రోజుకు 10 సార్లు మీ మీద అలుగుతుంది కదా అని నవ్వుతారు. అయినా కానీ మీ అమ్మాయికి మీరు ఎక్కువ ఛాన్స్ ఇచ్చేశారండి అంటుంది అందులో ఉన్న ఒక లెక్చరర్. తను చాలా తెలివికల అమ్మాయి, నేను ఇవ్వకపోయినా తనే తీసుకుంటుంది, అయినా ఆ మాత్రం చనువు ఇవ్వచ్చులే అనుకో నా కూతురికి అని లోపల అనుకున్నానేమో అనుకొని పైకి అంటుంది పావని. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, వాళ్ళందరూ తన శ్రేయోభిలాషులే. ఓ, అలా చెప్పి కవర్ చేసుకోకండి పావని గారు అంటుంది ఆ ముగ్గురిలో ఒక లెక్చరర్. అది నీ మొహానికి అర్థం కాదు, దాన్నే ప్రేమ అంటారు. అది ఎక్కువైనప్పుడు నా కూతురు నా మీద అలా అలుగుతుంది అంతే అంటూ తన పని తాను చేసుకుంటుంది పావని. వారికి చాలా బాగా తెలుసు వాళ్ళిద్దరి ప్రేమ అనురాగ బంధం గురించి. అప్పుడప్పుడు వారు అలాగే ఉంటూ ఉంటారు. పావని గారు కూడా ఇలాగే అంటూ ఉంటారు. దాంతో ఇంగ్లీష్ లెక్చరర్ లేచి, ఏంటి ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటా, మేం కూడా వెళ్తున్నాం, నువ్వు రావా అని అడుగుతుంది. నేను రాకుండానా, పదండి వెళ్దాం అంటూ టేబుల్ మీద ఉన్న బుక్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ వారి వెనకే వెళ్తుంది పావని, నవ్వుకుంటూ కూతురి బొంగమూతి గుర్తు చేసుకుంటూ. విజయ్ తన బైక్ మీద కూర్చొని ఇంట్లో ఉన్న తల్లిని పిలుస్తున్నాడు. త్వరగా రా, టైం అయిపోతుంది అంటూ. తన ఇంటికి తాళం వేస్తూ 1కి 2 సార్లు లాగి మరీ చూసుకుంటూ ఉంది. అందుకే ఆమె కొడుకు అంతలా పిలుస్తున్నా కానీ వెళ్ళడం లేదు. ఇక తన పని పూర్తవడంతో వెళ్ళి కొడుకు వెనక బైక్ మీద కూర్చుంటుంది కాదంబరి. దాని తర్వాత స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు అర్జున్. ఆ బైకు ఎక్కడ ఆగకుండా నేరుగా వెళ్ళి మ్యూజిక్ పియానో ప్రదర్శన హాలు ముందు ఆగింది. అర్జున్ తల్లి ముందుగా బైక్ దిగి పక్కన నిలబడింది. అతను బైక్ పార్క్ చేసిన తర్వాత ఇద్దరూ ఒకేసారి లోపలికి వెళ్ళాలని. అర్జున్ బైక్ పార్క్ చేసిన తర్వాత తల్లి దగ్గరికి వస్తుంటే తన పై ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో అర్జున్ తల్లిని లోపలికి వెళ్ళమని చేత్తోనే సైగ చేసి చెప్పాడు. అర్జున్కి ఆఫీసర్ నుండి ఫోన్ వస్తే ఇప్పుడప్పుడే తెమలదని ఆమెకి బాగా తెలుసు. తను ఆ ప్రోగ్రామ్ని మిస్ అవ్వాలని అనుకోవట్లేదు. అందుకే తను అలా సైగ చేయగానే వెంటనే హాల్లోకి వెళ్ళిపోయింది అర్జున్ తల్లి. ఇక ప్రోగ్రాం మొదలు పెట్టలేదు అనుకుంటూ తన సీట్ను వెతుక్కుని కూర్చుంది. మొదలు పెట్టడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. తను ముందుగానే రావడానికి కారణం ఉంది. లేదంటే కొడుకు ఏదైనా పని ఉంటే తనని లేటుగా అయినా తీసుకొస్తాడు, ప్రోగ్రాం చివరిలో అయినా తీసుకొస్తాడు, లేదంటే అసలు ఒక్కోసారి తీసుకురాకపోవచ్చు కూడా. అందుకే ముందుగానే అక్కడికి వచ్చింది. 10 నిమిషాలు ఉంది అనగా తెరని సరిచేస్తున్నారు. ముందుగా ఒక యువకుడు అక్కడికి వచ్చి ఇప్పుడు పియానో వాయించబోయేది అని వాయించబోయే వారి పేరు చెప్పాడు. కాదంబరికి ఎవరో పెద్ద ఆవిడ అనుకుంది. ఆ పేరు వినగానే ఆమెకి చాలా బాగా నచ్చింది. దాంతో అతని మాటలు వింటూ ఉండిపోయింది. అర్జున్ వస్తున్నాడో లేదో అని మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ప్రోగ్రాం మొదలు పెట్టకముందే వస్తే బాగుండు అనేదే ఆమె అభిప్రాయం. ఆ యువకుడు ఆ పేరు అప్పటికే 3 సార్లు పిలిచాడు, అయినా ఇంకా రాలేదు. ఒక్కోసారి అనుకుంటా పిలవడం. అప్పుడే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. నెమలికంఠం రంగు పరికిణి వేసుకొని ఉంది. తను చాలా అందంగా ఉంది. కాదంబరికి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఏవేవో ఆలోచిస్తూ అప్పుడే అక్కడికి స్టేజి మీద నిలబడ్డ అమ్మాయి అందరికీ నమస్కారం చేసి తన పియానో ముందు కూర్చొని అందంగా వాయించడం మొదలుపెట్టింది. ఆమె అందమైన చేతివేళ్ళు
పియానో మెట్లపై సుతారంగా కదులుతున్నాయి. నోటు చాలా లయబద్ధంగా ఉంది. బయట నిలబడి తన పై ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడుతున్న అర్జున్తో అతను ఉంటానని ఫోన్ పెట్టగానే మొబైల్ని తన బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటూ అప్పుడే మొదలు పెట్టేసినట్టున్నారు. నేను చాలాసేపు మాట్లాడాను అనుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ తీశాడు. దాంతో అక్కడున్న వారందరూ అతన్ని తినేసేలా చూశారు. మధ్యలో పెద్ద డిస్టర్బెన్స్ అన్నట్లుగా. దాంతో అర్జున్ వాళ్ళందరి వైపు చూసి ఒక వికారపు నవ్వు నవ్వి చిన్నగా డోర్ వేశాడు. అర్జున్ అలా డోర్ వేయగానే అందరూ మళ్ళీ వెంటనే స్టేజి వైపు తమ తలలని తిప్పారు, ఏదో మరబొమ్మల్లా. అప్పుడే అర్జున్కి ఒక శ్రావ్యమైన శబ్దం అతని చెవులని తాకింది. వెంటనే అతను కూడా స్టేజి వైపు తల తిప్పి చూడబోయి తల్లి గుర్తు రాగానే మెల్లిగా తల్లి కోసం వెతుకుతూ స్టేజి వైపు తల తిప్పాడు. అంతే, తను ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయాడు అర్జున్. నడుచుకుంటూ స్టేజి వరకు వెళ్ళాడు. కొనసాగుతుంది. లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.